ఆ తల్లి ఆకలితో ఉంది. ఒక ద్రాక్ష తోట ముందు నుంచి వెళ్తూ ఉంది. ఆ ద్రాక్ష తోటలను చూసుకుంటూ, అబ్బా ఎన్ని ద్రాక్షలో నాకు ఒక ద్రాక్ష గెలిస్తే ఎంత బాగుండు అనుకుంటుంది. కానీ అక్కడ ఎవరు లేరు ఇవ్వడానికి. ఉసూరుమంటూ వెళ్ళిపోతున్నప్పుడు యజమాని చూశాడు. అమ్మా ఏంటి చూస్తున్నావు? ఏం లేదయ్యా, బాగా ఆకలేస్తుంది. ద్రాక్ష తోటను చూస్తే ఎక్కడ చూసినా ద్రాక్ష పళ్ళే. ఎవరైనా నాకు ద్రాక్ష పళ్ళు ఏదైనా కాస్త దానం చేస్తారేమో ఆశపడుతున్నానయ్యా. దాందే ఉందమ్మా, ఒక ద్రాక్ష గెలేమిటి, నువ్వు వెళ్ళి పెద్ద తట్ట తెచ్చుకో, బుట్ట తెచ్చుకో, దాని నిండా నీకు ద్రాక్షాలు ఇస్తానని చెప్పి అన్నాడు. నిజమేనేమో అని చెప్పి గబగబా వెళ్ళిపోయి ఒక బుట్ట తీసుకొచ్చి ఇచ్చింది. ఆ గేటు దగ్గరే నిలబడింది. 5 నిమిషాలు వస్తానమ్మని వెళ్ళాడు. 10 నిమిషాలు అయింది, గంట అయింది రాలా, 2 గంటలైంది రాలా. అర్థమైపోయింది ముసలమ్మకి. ఓరి మా ఇదోరవుడా, నీకు తట్టో బుట్టో కావాల్సి వస్తే నేనే దొరికానా? తట్ట నిండా ద్రాక్షాలు ఇస్తానని చెప్పేసి తట్ట తీసుకుని లోపలికి వెళ్ళిపోయావే, దుర్మార్గుడా, ఎంతమంది చేసావురా, నన్నే మోసం చేస్తావా? తిట్టుకోవడం మొదలు పెట్టింది, శాపనార్థాలు పెట్టడం మొదలు పెట్టింది. వెయిట్ చేసి లాభం లేదని చెప్పి మోసపోయాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే గట్టిగా కేక వినిపించింది. అమ్మా! వెనక్కి తిరిగి చూసింది. వెళ్ళిపోతున్నావేమిటి? రా! ఈ మాహిదారుడు మళ్ళీ పిలుస్తున్నాడు ఏమిటి అని చెప్పి మళ్ళా వెనక్కి వచ్చి చూస్తే తట్ట నిండా ద్రాక్షాలు. అమ్మా, నువ్వు ఎంతో ఆశతో ద్రాక్షాలు కొన్ని నేను ఇవ్వాలని ఆశపడ్డావు. కానీ నీకున్న ఆకలి చూసినప్పుడు, ఆతృత చూసినప్పుడు ఏవో గబగబా 4 ద్రాక్ష గెలలు తీసుకొచ్చి ఆ తట్టలో వేసి నీకు ఇవ్వాలనిపించలేదమ్మా. ఎందుకో తెలుసా? నా ద్రాక్ష తోట చాలా పెద్దది. అందులో చాలా రకాలైన విలువైన టేస్టీగా ఉండే ద్రాక్షాలు చాలా ఉన్నాయమ్మా. 10 రకాల ద్రాక్షలు నీకోసం ఏరి కోరి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చేసరికి ఆలస్యమైందమ్మా. తల్లి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అయ్యా, నువ్వు ఆలస్యం చేస్తూ ఉంటే నన్ను మోసం చేసావేమో, నువ్వు మాయదారి వాడివేమో అనుకున్నాను. గాని నాకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని చెప్పి నువ్వు ఆలస్యం చేస్తున్నావని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు. ఆ ద్రాక్ష తోట యజమాని కంటే బహుశ్రేష్టమైన వాడు నేను ప్రకటిస్తున్నా, నా ప్రభు అయినా యేసుక్రీస్తు. ప్రాణంగా ప్రేమించిన వాడు, నీ కోసం ప్రాణమే ఇచ్చేసిన వాడు, అంత చేసిన వాడు నీకున్న కొద్దిపాటి అవసరాలు తీర్చలేడా? ఖచ్చితంగా తీర్చు. ఆలస్యం చేస్తున్నాడు అని అంటే అద్భుతమైన దానిని నీ కోసం దాచిపెట్టాడు. అది నువ్వు పొందుకోవాలి ఆశిస్తున్నాడు కాబట్టే ఆలస్యం చేస్తున్నాడు. అపార్థం చేసుకోవద్దు, అనుమానాన్ని రానివ్వద్దు, సైతాను తీసుకొచ్చే నిరుత్సాహానికి చోటు ఇవ్వద్దు. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.